పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి అభ్యుదయ రైతుల పరిచయ వేదిక కార్యక్రమంలో కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం బంటుమిల్లి గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ కోట రంజిత్ కుమార్ గారు పాడి పంటల ఛానల్కి విచ్చేశారు. నమస్తే అండి. నమస్తే అండి. వీరు ప్రకృతి వ్యవసాయ విధానంలో వరి సాగు చేస్తూ దేశవాళీ రకాలు పండిస్తున్నారు. వరిలో దేశవాళీ రకాల ప్రాముఖ్యత గురించి, అదేవిధంగా ఔషధ గుణాల గురించి కూడా ఛానల్ ద్వారా రైతు సోదరులకు తెలియజేస్తారు. నమస్కారం అండి. నేను గత 9 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ప్రకృతి వ్యవసాయంలో ముఖ్యంగా దేశీ విత్తనాలు, దాంతోపాటు మాకున్న పొలంలోనే కొంత మొత్తంలో హైబ్రిడ్ విత్తనాలు కూడా పండిస్తున్నాను. అవి కూడా విత్తన రకాలు మాత్రమే, నూతన వరి విత్తనాలని నేను అభివృద్ధి చేస్తూ ఉంటాను. మొదటగా నవారా, బహురూపి, కుజు పటాలియా, చింతలూరు సన్నాలు, మైసూరు మల్లిగ, దూదేశ్వర్, మాపిల్లే సాంబా, రాజముడి ఇట్లాంటి దేశీ విత్తనాలను మాత్రం పండిస్తున్నాను. ప్రకృతి వ్యవసాయంలో మొదటగా రైతు చేయాల్సింది భూమిని బలం చేకూర్చడం కోసం పిఎండిఎస్ విధానం, అంటే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అనే పద్ధతిలో తొలకరి జల్లులు పడిన వెంటనే వివిధ రకాల ధాన్యపు గింజలు, నూనె గింజలు, అట్లాగే పప్పు దినుసుల గింజలు కూడా అన్నిటినీ కూడా కలిపి పొలంలో దుక్కి దున్నిన తర్వాత విత్తనాలు జల్లి అవి మొలకొచ్చి 30 నుంచి 40 రోజుల వ్యవధిలో వాటికి పూత వచ్చే సమయంలో నీళ్లు పెట్టి దున్నుకొని దాంట్లో వేస్ట్ డీకంపోజర్ వేసి దాన్ని దున్నడం జరుగుతుంది. దానివల్ల అది త్వరగా డీకంపోజ్ అయ్యి చేనికి బలం చేకూరుతుంది. నేను చేసే వ్యవసాయంలో మొదటిది చెప్పుకోదగింది నవారా అండి. ఇప్పుడు ప్రస్తుత ప్రజలు ముఖ్యంగా బాధపడేది షుగర్ తోటి, అంటే డయాబెటీస్ తోటి. దాన్ని కంట్రోల్ చేయడం కోసం నవారా అండి. దీన్ని సంస్కృతంలో నివారణ అని పిలిచేవారు, మన భాషలో నవారా అని అంటున్నాం. ఈ బియ్యం తిన్నట్లయితే షుగర్ వాల్యూస్ అనేవి చాలా వరకు తగ్గుతాయి అన్నమాట. ఈ బియ్యం నిదానంగా అరుగుతుంది, ప్లస్ అట్లాగే వండటం కూడా గింజ గట్టిదనం వల్ల రాత్రి నానబెట్టి పొద్దున్న బియ్యం వండుకున్నట్లయితే మనకి సులువుగా అరుగుతుంది. దీంతోపాటు శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి పండిస్తున్న బహురూపి, ఈ బహురూపి అనే బియ్యంలో ఐరన్, జింక్, మెగ్నీషియం, కాల్షియం మినరల్స్ అనేవి లభిస్తాయి. వీటిని పిల్లలకి పెట్టడం వల్ల దేహదారుఢ్యం పెరుగుతుంది. అట్లాగే దీంతోపాటు రత్నచోడి అనే ఒక రకం ఉంది. దీనిని పూర్వం మన రాజుల కాలంలో సైనికులకు పెట్టేవాళ్ళు. ఈ బియ్యం తినడం వల్ల దేహదారుఢ్యానికి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ప్రస్తుత కాలంలో జిమ్కి వెళ్ళే యువత ఈ బియ్యం తినడం వల్ల కండపుష్టి దొరుకుతుంది అనమాట. అట్లానే ఈ మధ్య బాలికలు ఇబ్బంది పడేది రక్తహీనత. ఈ రక్తహీనతని కంట్రోల్ చేయడం కోసం రక్తశాలి అనే ఒక రకం ఉంది. ఈ బియ్యం ఎర్రగా ఉంటుంది. ఈ బియ్యాన్ని రోజువారీ తిన్నట్లయితే రక్తహీనత అనేది తగ్గుతుంది అనమాట. బ్లడ్లో హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. తర్వాత రకం రోజువారీ తినడానికి చింతలూరు సన్నాలు, కుజు పటాలియా అనే 2 రకాలు ఉన్నాయి. వీటిని టేబుల్ రైస్ అంటాము. ఎవరైతే రోజు దేశీ విత్తనాలు తినాలనుకుంటున్నారో మామూలు బియ్యం లాగా, ఇప్పుడు మీరు బయట కొనుక్కునే సోనా మసూరి, బీపీటీ బియ్యం ఎట్లా ఉంటాయో వాటి మాదిరిగానే ఉంటాయి, కానీ వాటికి మించిన పోషక విలువలు ఈ బియ్యంలో ఉంటాయి. ఇవి తినడానికి రుచిగా ఉంటాయి, అట్లాగే ఆరోగ్యం కూడా ఉంటుంది. అట్లానే ఔషధ గుణాలు కలిగిన వివిధ రకాల బియ్యాలు కూడా పండిస్తాను నేను. అందులో మాపిల్లే సాంబా. ఈ మాపిల్లే సాంబా అనేది ఎవరైతే పిల్లలు పుట్టడం లేట్ అవుతుంది అనుకుంటున్నారో, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుందో ఆ హార్మోన్ని బ్యాలెన్స్ చేయడానికి, అట్లాగే వెన్నుముకలో కానీ ఎముకల్లో కానీ గుజ్జు పెరిగి వెన్నుముక బలానికి, బోన్ స్ట్రెంగ్త్ కోసం ఈ మాపిల్లే సాంబా అనే బియ్యం తినడం జరుగుతుంది. ఇంకొకటి కొల్లాకర్ అనే రకం ఉంది. ఈ కొల్లాకర్ అనే బియ్యం తినడం వల్ల గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి గర్భిణి దాల్చిన దగ్గర నుంచి కానీ, లేదా వివాహం జరిగినప్పటి నుంచి కానీ కొల్లాకర్ బియ్యం పెట్టినట్లయితే వాళ్ళకి నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఇట్లాంటి పోషకాలు గర్భిణీ స్త్రీకి లభిస్తాయి. దానికి అనుగుణంగా నార్మల్ డెలివరీ అవ్వడానికి తగిన శక్తి లభిస్తుంది అనమాట. గర్భంలో పెరిగే బిడ్డకు కూడా ఇమ్యూనిటీ పెరుగుతుంది. పుట్టిన వెంటనే ఆరోగ్యవంతంగా ఉంటారనమాట. ఇంకొక బియ్యం రాజముడి అండి. ఇది కర్ణాటకలోని మైసూరు రాజులు తినేవాళ్ళు, రాజులు తినే బియ్యం అని కూడా దీనికి పేరుంది. ఈ బియ్యం అత్యంత విలువైన బియ్యం అనమాట. ఎవరైతే ముఖ్యంగా ఆడపిల్లలు మెచ్యూర్ అయిన దగ్గర నుంచి మళ్ళీ మానవపచ వరకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ కానీ, లేకపోతే పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ ఇలా బాధపడేవాళ్ళు ఈ రాజముడి అనే బియ్యం ఆహారంగా తినడం వల్ల హార్మోన్ బ్యాలెన్స్ చేస్తుంది, అట్లాగే ఆరోగ్యం బాగుపడుతుంది అనమాట. ఈ రాజముడి అనేది స్త్రీలకి ఒక వరదాయనిగా చెప్పచ్చు. ఈ రకంగా నేను పండించిన ధాన్యం అన్నీ కూడా పూర్తిగా 9 నెలలు మాగిపెట్టిన తర్వాత నేనే స్వయంగా మిల్లింగ్ చేయించుకొని డైరెక్ట్గా బియ్యం రూపంగానే కస్టమర్లకి ఇస్తూ ఉంటాను. అట్లాగే తోటి రైతులు ఎవరన్నా ప్రకృతి వ్యవసాయం చేయాలనుకునే వాళ్ళకి దేశీ విత్తనాలు కావాలంటే నేను వారికి ఇస్తూ ఉంటాను అనమాట. ఆ విత్తనాలు కూడా నేను ఇచ్చేటప్పుడు నేను 1 కేజీ విత్తనాలు ఇస్తాను, వాళ్ళు దాన్ని పండించిన తర్వాత నాకు 2 కేజీలు విత్తనాలు ఇవ్వాలి. నేను విత్తనం ఇచ్చేటప్పుడు డబ్బులు తీసుకోను. ప్రకృతి వ్యవసాయంలో పండించిన
ధాన్యం కానీ మిగతా ఉత్పత్తులన్నీ కూడా నేను సోషల్ మీడియా ద్వారా అంటే వాట్సాప్ గ్రూపులు, అట్లానే ఫ్యామిలీ గ్రూప్స్ కానీ వాట్సాప్ గ్రూపులు కానీ, లేదా సేవ్ ఫౌండేషన్ హైదరాబాద్లో ఉంది విజయరామ్ గారిది, ఆయన ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి నైవేద్యం కోసం కూడా పంపించడం జరిగింది. అట్లానే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఏపీసీఎన్ఎఫ్ వాళ్ళ ప్రోత్సాహంతో కూడా బియ్యాన్ని వివిధ రాష్ట్రాలకి ఎగుమతి చేయడం కూడా జరుగుతుంది. గత 9 సంవత్సరాల ప్రకృతి వ్యవసాయ ప్రయాణంలో నాకు కొన్ని అవార్డులు కూడా వచ్చినాయి. 2024లో రాష్ట్ర ప్రభుత్వం వారు కృష్ణా జిల్లాకి సంబంధించి ఉత్తమ రైతు అవార్డు ఇచ్చారు. అట్లాగే నేచురల్ ఫార్మింగ్లో బెస్ట్ నేచురల్ ఫార్మింగ్ అవార్డు తమిళనాడులోని ఈషా ఫౌండేషన్ వాళ్ళు జగ్గు వాసుదేవ్ గారి తరఫున తమిళనాడులో కూడా ఉత్తమ రైతు అవార్డు వచ్చింది నాకు. ఈ ప్రకృతి వ్యవసాయంలో పండించిన దేశీ విత్తనాలు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది. ఈ హైబ్రిడ్ విత్తనాలు ఏవైతే మనం వేరే విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవి, లేకపోతే ఇక్కడ మనం అభివృద్ధి పరిచిన విత్తనాల్లో ఔషధ గుణాలు తక్కువ ఉంటాయి. ఎప్పుడు కూడా మన భారతదేశ జనాభా పెరుగుతుంది కాబట్టి వాళ్ళకి అధిక మొత్తంలో ఆహార పంటలు కావాలని చెప్పి అధిక దిగుబడిని ఇచ్చే విత్తన వెరైటీలు ప్రభుత్వం వారు తయారు చేస్తుంటారు. అందులో కూడా ఔషధ గుణాలు ఉన్నప్పటికీ ఈ దేశీ విత్తనాలు ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క ఔషధ గుణం ఉన్న బియ్యము, లేదంటే ఒక్కొక్క బియ్యానికి కొన్ని రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. కాబట్టి మనం ప్రకృతి వ్యవసాయంలో పండించిన దేశీ విత్తనాలని, అట్లాగే నాటు కూరగాయలు అట్లాంటివి మనం తిని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. దేశవాళీ వరి రకాల సాగు ప్రాముఖ్యత, అదేవిధంగా ఔషధ గుణాల గురించి కూడా చాలా చక్కగా ఛానల్ ద్వారా తెలియజేశారు. ధన్యవాదములండి. నమస్తే అండి.